హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా? మంచువారబ్బాయి దారి ఇకపై హీరోగానా లేదంటే విలన్ గానా? ఆరేళ్లుగా గ్యాప్ తీసుకుంది నాయకుడిగా కాకుండా ప్రతినాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికేనా? మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది? మిరాయితో అద్భుతాలు చేస్తారా? ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు మంచు మనోజ్. అప్పట్లో వరుస సినిమాలు చేసిన మంచువారబ్బాయి 2018 తర్వాత ఒక్కసారిగా బ్రేక్ తీసుకున్నారు. ఏకంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పి మళ్ళీ మాట మార్చుకున్నారు. కానీ గ్యాప్ అయితే 7 ఏళ్ల వరకు తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ కొత్తగా ఉన్నాడు అంటూ మనోజ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆ మధ్య వాట్ ది ఫిష్ అనే సినిమా ప్రకటించిన మనోజ్ మధ్యలో ఓ టాక్ షోకు కూడా హోస్ట్గాను చేశారు. ఇక ఇప్పుడు మిరాయి సినిమాలో విలన్గా మారిపోయాడు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. హనుమాన్ తర్వాత మరోసారి విజువల్ వండర్తోనే వచ్చేస్తున్నారు తేజ సజ్జా. 40 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న మిరాయిలో విలన్ గా నటిస్తున్నారు మనోజ్. టీజర్ లో చాలా స్టైలిష్ గా ఉన్నారు మంచువారబ్బాయి. అయితే ఈ క్యారెక్టర్ కోసం బాగా మేకోవర్ అయ్యారు మనోజ్. మొత్తానికి విలన్ రోల్ మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.